ఈజీ అవుతుంది. సో వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇఫ్ √5 అండ్ -√5 ఆర్ 2 zeros ఆఫ్ ద పాలినామియల్. ఓకేనా. సో ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చిండు, ఆల్ఫా ఇది క్యూబిక్ పాలినామియల్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ హ్యాస్ 3 zeros. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా. మనకు 2 జీరోస్ ఇచ్చిందానా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √5, బీటా ఈజ్ ఈక్వల్ టు -√5. అండ్ ఇప్పుడు దెన్ ద థర్డ్ జీరో కనుక్కోమంటుండు, గామా కనుక్కోమంటుండు. మరి పాలినామియల్లో మనకి మూడింటికి రిలేషన్ ఉన్న ఫార్ములాస్ ఏమున్నాయి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. వాట్ ఈస్ ద ఫార్ములా, -b/a. ఒక ఈ మూడింటికి రిలేషన్ ఉన్న ఫార్ములా ఒకసారి తీసుకుంటే √5, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √5, బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంతనా -√5 ప్లస్ గామా తెలియదు కాబట్టి అట్లే వేస్తున్నాం. -b/a ఇక్కడ రాసుకోవాలి. ఏ కోఎఫిషియంట్స్, a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 3, x² కోఎఫిషియంట్, c ఈజ్ ఈక్వల్ టు -5, d ఈజ్ ఈక్వల్ టు -15. ఇక్కడ మనకు -b/a కాబట్టి b అంటే ఎంత ఉంది, 3 ఉంది, a అంటే ఎంత ఉంది, 1. సో గామా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -3. -3 ఉందా ఆప్షన్లలో చూడండి. సో ఫస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా. ఇక్కడ మనకు 2 జీరోస్ ఇచ్చి థర్డ్ జీరో కనుక్కోమన్నప్పుడు ఈ మూడిట్లలో ఈ 3 సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా నుంచి వేయచ్చు, లేదు అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ నుండి వేసినా కూడా మనకు ఆన్సర్ గామా ఈజ్ ఈక్వల్ టు వచ్చేస్తుంది. ఓకేనా. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇఫ్ ఆల్ఫా కామా బీటా గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో ఇక్కడ పాలినామియల్ ఇచ్చింది నాన్న, దీనికి 1/ఆల్ఫా బీటా, 1/బీటా గామా, 1/గామా ఆల్ఫా. సో 1/ఆల్ఫా బీటా ప్లస్ 1/బీటా గామా ప్లస్ 1/గామా ఆల్ఫా ఇచ్చిండు. మరి దీన్ని కనుక్కోమంటే మనకు ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకోవడం రావాలి. వాట్ ఈజ్ ఎట్లా హౌ టు సింప్లిఫై అంటే ఇక్కడ మనకు ఎల్సిఎం ఏమొస్తుంది, ఆల్ఫా బీటా గామా వస్తుంది నాన్న. ఈ మూడింటికి ఎల్సిఎం చేస్తే. సో ఇందులో లేనిది ఏంటిది, గామా లేదు కాబట్టి న్యూమరేటర్ను మనం గామాతోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ లేనిది ఏంటిది, ఆల్ఫా కాబట్టి ఆల్ఫా బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ చేస్తే ఆల్ఫా. లైక్ ఫ్రాక్షన్స్లోకి మార్చుకుంటాం కదా. ఇదంతా ఫ్రాక్షన్స్ కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటే మీరు ఫాస్ట్గా వేయగలుగుతారు. గామా ఆల్ఫా అంటే ఏంటిది, బీటా. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది నాన్న, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా డివైడెడ్ బై ఆల్ఫా బీటా గామా. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటిది, సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటిది, -b/a. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం రాసుకోవాలి, a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు x² కోఎఫిషియంట్ కదా -p, c ఈజ్ ఈక్వల్ టు q, d ఈజ్ ఈక్వల్ టు -r. ఇక్కడ ఏం అడిగిండు, సమ్ ఆఫ్ ద జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్ అన్నప్పుడు ఏమవుతుంది, -b/a డివైడెడ్ బై ఆల్ఫా బీటా గామా అంటే లాస్ట్ వన్ కదా -d/a. సో ఇట్లా చేసుకున్నా సరిపోతుంది. మనం మైనస్ కట్టు b/d. ఫైనల్గా ఆన్సర్ దీనిది b/d వస్తుందని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది ఇది. సో b/d అంటే ఏంటిది నాన్న, -p/-r దట్ ఈక్వల్స్ టు -p/-r అంటే p/r వస్తుంది నాన్న. p/r ఉంది ఆప్షన్స్లో చూడండి, p/r అంటే మీకు ఈ మోడల్ ప్రాబ్లం కనబడగానే మీకు దీని ఆన్సరు b/d అని గుర్తుపెట్టుకోండి. ఇది ఎట్లా సింప్లిఫై చేసినామో తెలిసింది కదా. దీని ఆన్సర్ b/d. ఇది మీరు ఎంట్రన్స్లో కానీ ఆబ్జెక్టివ్ బిట్స్లో కానీ 10th క్లాస్ SSC ఎగ్జామ్స్లో ఆబ్జెక్టివ్ బిట్స్లో వచ్చినప్పుడు ఇదంతా వేసుకుంటుంటే మనకు టైం సరిపోదు. కాబట్టి ఈ 1/ఆల్ఫా బీటా గామా ఇది ఈ విధంగా ఉన్న ప్రాబ్లంకి మనకు ఆన్సర్ ఏంటిది, b/d. b అంటే x² కోఎఫిషియంట్, d అంటే కాన్స్టాంట్. ఓకేనా. If x plus 2 is a factor of x² plus ax minus 2b and a plus b is equal to 4. a plus b is equal to 4 అవునా ఇక్కడ. సో ఇక్కడ ఇంకొకటి ఏమిచ్చిండు, x plus 2 is a factor of అన్నాడు. సో దీంతో మనం ఒక ఈక్వేషన్ తయారు చేసుకోవచ్చు. x plus 2 is అంటే x is equal to -2 సబ్స్టిట్యూట్ చేయాలి నాన్న.
ఎందులో ఇచ్చిన పాలినామియల్లో. సో -2 హోల్ స్క్వేర్ ప్లస్ a ఇంటూ -2 -2b ఫ్యాక్టర్ కాబట్టి 0 అవుతుంది. సో 2 స్క్వేర్ అంటే ఎంత 4 -2a -2b ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 4 ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది 2a ప్లస్ 2b. సో బోత్ సైడ్స్ మనం 2 కామన్ ఫ్యాక్టర్ వస్తాయి కాబట్టి 2 కామన్ తీద్దాము. 2 ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 4. సో 2 2 జా 4 అవుతుంది. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2. రెండు ఈక్వేషన్స్ వస్తాయి. ఇది ఒక ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్. గుర్తుపెట్టుకోండి, ఇవి నోట్ చేసుకోండి. ఫస్ట్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఆల్రెడీ ఇచ్చిండు a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చిండు. మనం కనుక్కున్న దాని ప్రకారం a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2. వీటిని సింప్లిఫై చేద్దాం మనం. ఓకేనా? సో ఇక్కడ మనకు క్వశ్చను బోత్ ఈక్వేషన్స్ రెండు సేమ్ వచ్చిన కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ 2b ఉంటే మనకు ఇక్కడ ఈక్వేషన్స్ ఎట్లా వస్తాయి అంటే -2 సబ్స్టిట్యూట్ చేస్తే -2 హోల్ స్క్వేర్ ప్లస్ a ఆఫ్ -2 ప్లస్ 2b. ఓకేనా? ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది నాన్న. ఇక్కడ ఇంతకుముందు మనం ఏం చేసినామంటే -2 తీసుకున్నాము, అక్కడ -2 ఉండొద్దు. -2a ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 0. ఈ -2a ఏమవుతుంది మనం అటు పోతే 4 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 2b అయితే -2b. ఇప్పుడు బోత్ సైడ్స్ 2 కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఏమవుతుంది, సో 2 2 జా 4, a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్ అండ్ గివెన్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 4. సో ఈ రెండింటిని మనం సింప్లిఫై చేద్దాము. a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 2, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ ఏమవుతుంది, కట్ అవుతే 2a ఈజ్ ఈక్వల్ టు 6 యాడ్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 6/2 అంటే 3 వస్తుంది నాన్న. a ఈజ్ ఈక్వల్ టు 3 ఉన్న ఆప్షన్లు రెండు ఉన్నాయి. మళ్ళీ ఇల్లు ఏది కరెక్టో మనం చెక్ చేసుకోవాలి. ఈ a ఈజ్ ఈక్వల్ టు 3ని మనం 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం. a ఈజ్ ఈక్వల్ టు 3లో సబ్స్టిట్యూట్ చేద్దాము. a ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్లో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 4. b ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 3 అవుతుంది. b ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 3 అంటే b ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. అంటే ఇది ఆన్సర్ కరెక్ట్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్ లాగానే మళ్ళీ సేమ్ ఇచ్చిందన్న. ఇఫ్ 2 zeros ఆఫ్ x³ ప్లస్ x మైనస్ 5x మైనస్ 5 ఆర్ √5 అండ్ -√5 దెన్ ఇట్స్ థర్డ్ జీరో. సో ఇక్కడ మనకు థర్డ్ జీరో ఏంటిది కనుక్కోమన్నాడు. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/a కదా ఫార్ములా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √5 అనుకోండి, బీటా అంటే -√5, గామా తెలియదు. -b/a అంటే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1, x³ కోఎఫిషియంట్, b ఈజ్ ఈక్వల్ టు 1, c ఈజ్ ఈక్వల్ టు -5, d ఈజ్ ఈక్వల్ టు అన్నీ కూడా రాసుకుంటున్నాం మనము. సో మైనస్ ఆఫ్ b అంటే ఎంత ఉంది, -1/1. సో ఇక్కడ √5 -√5 కాబట్టి కట్ అవుతుంది. గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ +1. సో +1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ మోడల్ క్వశ్చన్ ఇంతకుముందు చేసినాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఇఫ్ 1 0 ఆఫ్ ద పాలినామియల్ x² k² ప్లస్ 4 ఆఫ్ x² ప్లస్ 13x ప్లస్ 4k is reciprocal of the other than k value. సో ఇక్కడ రెసిప్రోకల్స్ అన్నాడు. రెసిప్రోకల్స్ అంటే ఇందాక ముందు అనుకున్నాం కదా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అయితే బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నేను 1/ఆల్ఫా. ఎందుకంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు 1 వస్తుంది కదా. సో మరి ఆల్ఫా ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములాను గుర్తు తెచ్చుకోవాలి. ఆల్ఫా ఇంటూ బీటా. వాట్ ఈస్ ఆల్ఫా ఇంటూ బీటా? క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి c/a. సో
ఆల్ఫా ఇంటూ అంటే ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1/ఆల్ఫా. సి అంటే ఏంటిది ఇక్కడ? సి అంటే ఏంటిది నాన్న? 4k. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాస్తున్నా ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? k² ప్లస్ 4. బి ఈజ్ ఈక్వల్ టు 13. ఇవి సి ఈజ్ ఈక్వల్ టు 4k. ఫస్ట్ కంపల్సరీ ఇవి రాసుకోవాలి మనం. సి అంటే ఎంత నాన్న? 4k బై k ప్లస్ k ఉందా? k² కదా, k² ప్లస్ 4. సో ఇక్కడ k² ప్లస్ 4 మనకి k వాల్యూ కనుక్కోమన్నాడు. ఆల్ఫా ఆల్ఫా కట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, 4k బై k² ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో క్రాస్ మల్టిప్లై చేయండి. 4k ఈజ్ ఈక్వల్ టు k² ప్లస్ 4. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది మళ్ళీ, k² మైనస్ 4k ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ దీన్ని మనము ఇక్కడ ఇది ఒక్కసారి చూడండి, కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. చూద్దాము, కాపీ చేసుకోండి. k² మైనస్ 4k ప్లస్ 4 చూడండి, ఇంకా కంప్లీట్ కాలేదు. k² మైనస్ 4k ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇది a² మైనస్ 2ab. ఇప్పుడు k² మైనస్ 2 ఇంటూ 2 ఇంటూ k 2ab 2². ఈ ఫార్ములా ఏంటిది నాన్న? ka మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. సో దట్ ఈక్వల్స్ టు 0. k మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 2. k ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా?